జై జై సద్గురు బం బం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. శ్రీ శ్రీ సద్గురు రాయదుర్గ బం షేక్ అబ్దుల్ స్వాముల వారి మహాత్యం. ఇప్పుడు ఇది 4వ మహాత్యం అనుకుంటాం. గతంలో మనం స్వాముల వారు బల్లార్ నుంచి కనేకల్లుకు రావడం జరిగింది. అక్కడ కొన్ని మహిమలు స్వాముల వారు చూపించారు. తర్వాత బళ్ళారిలో స్వాముల వారి భజన మందిరంకు వెళ్ళే దారిలో ఓంకార స్వామి అనే ఒక విశ్వబ్రాహ్మణుడు బం షేక్ అబ్దుల్ స్వాముల వారి మహత్యములను చూసి ప్రతి గురువారం సోమవారములందు స్వాముల వారిని దర్శించుటకు చుట్టుపక్కల గ్రామముల నుండి గుంపులు గుంపులుగా వచ్చు జనులను చూసి అసూయ చెందాడు. ఎవరికి? ఓంకార స్వామికి అసూయ ఎక్కువైపోయింది. ఏ విధంగానైనా స్వాముల వారిని ఇక్కడి నుంచి విడిపించి అంతం చేయాలని కొంతమందిని కూడగట్టుకొని కుట్రలు చేయసాగాను. ఇదిలా ఉండగా పాలమ్మే ఒక స్త్రీ స్వాముల వారికి ప్రతిదినం పాలను తీసుకొని పోయేది. ఒకరోజు ఓంకార స్వామి మరికొందరు కలిసి పాల మనిషి పిలిచి డబ్బు ఆశ చూపి పాలలో విషం కలిపి స్వాముల వారికి ఇవ్వవలసినదిగా చెప్పినారు. డబ్బునకు ప్రలోభం చెందినదై ఆమె స్వాముల వారికి విషం కలిపిన పాలను తీసుకుని వెళ్ళి ఇచ్చెను. తపోసంపన్నులైన స్వాముల వారు తమ జ్ఞాన దృష్టితో జరిగినదంతా గ్రహించి ఓంకార స్వామి కుట్రను భగ్నం చేసి ఎల్లరకు అందరికీ అతని దుష్ట సంకల్పం తెలియజేయటకు నిశ్చయించుకునేది. స్వాముల వారు అంతరంగం తెలియని ఆ పాలమనిషి పాలమ్మేమ అందరి సమక్షంలో విషము కలిపిన పాలను స్వాముల వారికి త్రాగమని అందించెను. అంతటా స్వాముల వారు బయట గల ఒక కుక్కను పిలిచి పాలు పోసెను. ఆ విషం కలిపిన పాలు. ఆ పాలను తాగిన వెంటనే గిలగిలా తన్నుకొని కుక్క అచ్చటనే మరణించెను. ఇది చూసిన శిష్య భక్తాదులు ఆగ్రహం చెంది ఆమెను పట్టి బంధించిరి. విషఫలమైన తన చర్యకు భీతి చెంది తక్షణమే స్వాముల వారి పాదములపై పడి తనను మన్నించి తన ప్రాణము రక్షించమని ఆమె రోధించసాగాను. అంతటా స్వాముల వారు ఆగ్రహంతో ఊగుచు తన శిష్యులను వారించి ఆమె నోటి ద్వారా నిజం పలికించిరి. అంతటా వెంటనే స్వాముల వారు శిష్యభక్తులతో ఓంకార స్వామి మఠం వద్దకు వచ్చి బయటికి పిలిచి, దుర్మార్గుడా, నీకెందుకు నాపై ఇంత ద్వేషం? ఇదేనా నీ సాధు సంగత్వ ఫలము? ఇదిగో బాగుగా విను. నీవు ఉన్నంతవరకే మఠమునకు పూజ గాని నీ తర్వాత మఠమునకు పూజ ఉండదని శపించెను. కరుణాసముద్రుడైన స్వాముల వారిని క్షమించమని కాళ్ళపై పడి ఆ వనితను క్షమించెను. విషపూరితమైన పాలను తాగి మరణించిన కుక్కపై గురుమంత్రం జపించి భమ్మని నీళ్లు చల్లెను. వెంటనే కుక్క ప్రాణంతో లేచి పరిగెత్తెను. ఈ అద్భుతమును చూసి అందరూ భక్తి పారవశ్యంతో తన్మయత్ములై చెందిరి. అప్పుడు ఆ వింతను చూసి సుంకమ్మను బళ్ళారికి చెందిన ఆమె స్వాముల వారి శిష్యురాలైన స్వాముల వారి శాప ఫలితముగా ఇప్పటికీ ఓంకార స్వామి మఠము పూజలు లేక పాడుబడి ఉన్నది. శిష్యురాలైన సుంకమ్మ బళ్ళారి వడ్రబండపై గల తన ఇంటి వద్ద కొంత స్థలము స్వాముల వారి భజన మందిరమునకు దానముగా ఇచ్చెను. స్వాముల వారు అచట ఒక భజన మందిరము నిర్మించుకునను. ప్రతి గురు సోమవారములలో శిష్యభక్తాదులతో కూడి విజృంభణముగా పూజలు చేయుచు గురుభజనలు చేయుచుండిరి. కోరి వచ్చిన శిష్యభక్తాదులు కోరికలు నెరవేర్చుచుండిరి. స్వాముల వారి మహిమలు చుట్టుపక్కల గ్రామాలకు మరింత పాకెను. ప్రతి వారము ఎడ్లబండలలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు తండోపతండములుగా స్వాముల వారి ఆశ్రమమునకు వచ్చి వారి ఆశీర్వాదములు పొంది
కృతార్థులు అగుచుండిరి. ఈ విధంగా స్వాములవారు ఒకవైపు తమ ఉద్యోగ ధర్మములను సక్రమంగా చేయుచు, మరొక వైపు గురుధ్యాన పరాయణుడై మత భేదరహితుడై సమరస భావముతో మెలుగుచుండెను. ఈ విధముగా కొన్ని సంవత్సరాలు గడిచెను. ఒకానొక గురువారం రాత్రి పూజా సమయమున శిష్యభక్తాదులు తన్మయులై భజన చేయుచుండిరి. ఆ విధంగా అందరూ భజన చేస్తూ ఉండగా రౌడీ యాకూబ్ అను మహమ్మదీ మతస్థుడు మద్యం ఫుల్లుగా తాగి భజన మందిరమునకు ప్రవేశించి స్వాముల వారికి ఎదురుగా నిలబడి నానా దుర్భాషలాడుచు స్వాముల వారిని దూషించుచుండెను. అయినను స్వాముల వారు ఇసమంతయు కోపగించుకొనక చిరునవ్వు నవ్వుచుండెను. రౌడీ యాకూబు మాటలకు ఆగ్రహించిన శిష్యభక్తాదులు, స్వామి, మతమదహాంధుడైన వీడు మిమ్మల్ని అనరాని మాటలతో దూషించుచున్నాడు. అందుకు మా మనసు ఓర్వలేకున్నది. వీడిని చంపవలసిందేమని పైకి లేచిరి. అంతా స్వాములవారు చెరగని చిరునవ్వుతో, మీరా వీరిని హతమార్చినది. ఇవి అన్నియు భ్రమలు. ఈ జగత్తును సృష్టించువాడెవడు, నశింపజేయువాడెవడు? ఈ సత్యమును మీరు తెలుసుకొనలేకపోయినా మీరు జీవన్ముక్తులయ్యేదెట్లా? వీనికి ఆయువు ముడింది, మృత్యువు సమీపించింది. ఈ దినం ఉండినవాడు రేపు ఉండగలడా అని వారిని సముదాయించి భజనానందమును మునిగిపోయిరి. అంతటితో యాకోబు అచ్చటి నుండి వెళ్ళిపోయెను. తెల్లవారైన తక్షణం యాకోబు మరణవార్త విని మహమ్మదీయులందరూ స్వాముల వారి మహిమకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని భావించి మత వైషమ్యాలను మానుకొనిరి. ఇట్లు కొంతకాలం జరిగింది. స్వాముల వారు తగిన శిష్యులను శోధన చేయుచు బయలుదేరి ఒకనాడు రాయదుర్గమునకు చేరిరి. కొంతమంది శిష్యులు స్వాముల వారికి శిష్యులైనారు. తన శిష్య భక్తాదులతో కలిసి శ్రద్ధగా భజనలు నడుపుచు బళ్ళారకు వచ్చి ఆ ఉద్యోగము చేయుచుండిరి. అదే రాయదుర్గమునందు కోనా సిద్ధప్ప అన్నతుడు చేనేత వృత్తి చేసుకొనుచు జీవించుచుండేవాడు. వారి గృహాన్ని ఒక పెద్ద భూతమున ఆ కూనా సిద్ధప్ప ఇంట్లో ఒక పెద్ద భూతము ఆవరించుకొని ఉండెను. భూత ప్రభావం వలన తన ఇద్దరు పిల్లలు మరణించి పడరాని కష్టములు పడుచుండెను. కడుకు ఇల్లు వదిలి ఊరిలోని ఒక దేవాలయమునందు తలదాచుకుంటున్నాడు. శ్రీ స్వాముల వారి మహత్తు విన్న కూనా సిద్ధప్ప ఒకరోజు బళ్ళారికి వెళ్ళి భజన మందిరమును దర్శించి స్వాముల వారి పాదములపై పడి కష్టములన్నీ ఆయనకి నెరవేర్చెను. సిద్ధప్ప కష్టములు విన్న స్వాముల వారు ఆలస్యం చేయక రాయదుర్గమునకు బయలుదేరారు. స్వాముల వారు రాయదుర్గమునకు వచ్చి ఆ గృహమునంతా తగిన అష్టదిగ్బంధనం గావించెను. ఆ గృహ ప్రాంగణంలో ఒక వేప చెట్టుకు బొంబం స్వాముల వారి పేరు మీద జెండాను ఎక్కించవలనని ఆదేశించిరి. స్వాముల వారి ఆజ్ఞ మేరకు సిద్ధప్ప సమ్మతించి అందుకు అవసరమైన సామాగ్రిని అంతటిని సిద్ధపరిచెను. ఆ దినం సాయంత్రం స్వాముల వారిని గంధ పుష్పాలతో పూజలు చేసి బొంబం స్వాముల వారి జెండాలు పట్టుకొని శిష్యభక్తులతో పాటు మహోత్సవంగా 4 వీధులను ప్రదక్షిణం చేసుకుని ఇంటికి వచ్చి చేరిరి. ఇంతలో పట్టణంలోని మహమ్మదీయులందరూ లేనిపోని దుష్ట సంకల్పములు కావించుకొనిరి. మన మతమునకు విరుద్ధముగా జెండాను ఎలా ఎత్తించుచున్నాడో విచారించదమని దాదాపు 30 మంది గుంపుగా వచ్చి చేరిరి. వారిలో ఇస్మాయిల్ అననతుడు వచ్చి సిద్ధప్ప ఇంటిలో జరుగు విషయమును చూసి, ఇదేమి పద్ధతి? మహమ్మదీయ మతమునకు అత్యాచారం చేయుచున్నారని ప్రశ్నించెను. అంతటా స్వాముల వారు నవ్వుచూ, నాయనలారా, ఇది అత్యాచారము కాదు, సత్యాచారం. వీరు జాతి వంశమునందు ఉద్భవించిన బొంబం స్వాముల వారి యొక్క మహాద్భుతమైన బిరుదు కలిగిన జెండా. ఇందులో మతతత్వములు లేవు. ఇది మానవుల ధర్మము అని వారిని అనునయించి వారి మనసులో అంకురించిన సంశయములను బాపెను. అందరినీ ప్రీతితో భోజనమునకు ఆహ్వానించెను. ఇది అంతయు చూసి సిద్ధప్ప గోప్యముగా స్వాముల వారితో, మహాత్మా, ఇక్కడికి వచ్చిన వారందరూ
తమకు శత్రువులే. ఇటువంటి వారిని భోజనానికి ఆహ్వానించుట ధర్మమా అని ప్రశ్నించెను. అందులకు స్వాములవారు, నాయన, నాకు శత్రువులు ఎవరూ కారు. అందరూ భగవంతుని ముద్దు బిడ్డలే. నీవు సంకోచించుము మాని వచ్చిన వారికి అన్నం వడ్డించమని తెలిపిరి. అంతటా సిద్ధప్ప స్వాములవారి ఆదేశాలు విని భయపడి, స్వామి, మనం చేసినది 5 సేర్ల బియ్యం. ఈ కొంచెం అన్నం వీరందరికీ ఎట్లా సరిపోతుంది స్వామి అని, ఒక గంటైనా నిదానముగా చేసిన మరి ఒక 20 సేర్ల అన్నం వడ్డిస్తాను అని బ్రతమలాడాను. అందులకు స్వాములవారు సమ్మతించలేదు. ఉన్న అన్నమును వడ్డించుము, వేరే చేయడం అవసరం లేదు. అగ్ని పరీక్ష మన గురుదేవుల మహిమ తెలుపుటకు నాకు ఇది ఒక సదావకాశం అని పలికి భం భం అను గురుమంత్రమును జపించెను. గురు ప్రసాదమని అన్నము రాశిపై భస్మం చల్లి కూర్చున్న వారందరికీ అన్నము వడ్డించెను. ఆశ్చర్యముగా వచ్చిన వారందరూ భోజనం చేసినను అన్నము రాసి తరగలేదు. అప్పుడు స్వాములవారు ఇస్మాయిల్ అన్న అతనిని దగ్గరికి పిలిచి, నాయనా, చూచితివా, ఇది స్వాముల వారి మహత్యము. 5 సేర్ల అన్నం 500 మందికి వడ్డించినను రాసి తరగలేదు. ఇక నుండి అయినా నీవు మత వైషమ్యములు మాని బుద్ధి తెచ్చుకొని జ్ఞానివై కాలం గడుపుమని దీవించి పంపిరి. అప్పటి నుండి ముహమ్మదీయులు స్వాముల వారి ఎడల చాలా విశ్వాసులై వెలుగుచుండిరి. అప్పటి నుండి కూనా సిద్ధప్ప గారి ఇంటిలో ప్రతి వారం అఖండ భజనలు చేయుచు వచ్చిన భక్తాదులకు కష్టములు తొలగింపజేయచ్చు రాయదుర్గం బొంబం స్వాముల వారిగా ప్రసిద్ధిగాంచిరి. ఈ విధముగా స్వాములవారు తమ గురుదేవుల తత్వ విచారణము తెలుపుతూ రాయదుర్గం చుట్టుపక్కల గ్రామాలందు సంచారం చేయుచు భక్తి విశ్వాసములు గల వారిని శిష్యులు గావించుకొనిచుండిరి. అనేక గ్రామములు భజన మందిరములు ఏర్పాటు చేసి ఉన్నారు. వందలాది తత్వములు రాసి భక్తాదులలో జ్ఞానజ్యోతిని వెలిగించిరి. దాదాపు 12,000 మంది శిష్యులుగా చేసుకొని తత్వబోధన చేసిరి. కొంతకాలమునకు ఒక పర్యాయం స్వాముల వారి బొంబాయి పట్టణమునకు ఏగి అక్కడున్న శిష్య భక్తులు కలిసి సమీపమున ఉన్న కళ్యాణ్ అను పట్టణ పర్వతముపై వెలిసి ఉన్న హాజీ మలాంగ్ బాబా అను యోగీంద్రుల సమాధి దర్శించిరి. ఆ దినమున అచటనే గడిపి రాత్రి సమయమున యోగధ్యానమునందు మునిగిపోయేరి. మహానీయులైన హజ్మలాంగ్ బాబా యోగీంద్రుడు స్వాముల వారికి దర్శనమిచ్చి, నాయన, ఇకలెమ్ము నీ స్వస్థానముకు వెళ్ళుము, అన్న ప్రసాదములు త్యజించి నిరసన దీక్షను ప్రారంభించుము, నీ కోరికలు ఫలించనని ఆశీర్వదించి వెళ్ళిపోయిరి. తక్షణం షేక్ అబ్దుల్ స్వాముల వారు యోగధ్యానము నుండి లేచి శిష్యభక్తులతో సహా రాయదుర్గమునకు చేరిరి. 2 సంవత్సరములు పచ్చి శనక్కాయలు, పాలు, పండ్లు రసములతోనే గడిపిరి. అయినను మహాత్ముల దర్శనములు కాలేదు. అందుకు ప్రాణంపై వ్యామోహం వదిలి హఠయోగం చేయ సంకల్పించిరి. రాయదుర్గంలోనే గోరంట్ల హనుమంతప్ప గారు కొత్తగా కట్టించిన ఆయిల్ మిల్లు నందు ఒక చిన్న గదిలో నరుల కంటపడకుండా 41 దినములు తపస్సు చేసిరి. వారు తపోబలమున ప్రసన్నులై హాజీ మలాంగ్ బాబా చిప్పగిరి బొంబం స్వాముల వారులు వచ్చి దర్శనమిచ్చిరి. వారు స్వాముల వారితో, నాయన, నీ తపస్సును ఒక చాలింపుము, కలయుగమున ఉత్తేజమగుచున్నది. నీ తపస్సులు మహిమలు చూపక మానివేయము. సాధారణ మానవులాగా నివురు గప్పిన నిప్పవలే ప్రపంచమున వర్ధిల్లము. శిష్యభక్తులకు తత్వ విచారములు తెలుపుచుండుమని పలికి ఆశీర్వదించిరి. ఆ మహాత్ముల ఆజ్ఞకు సమ్మతించి అదే దినం రాత్రి 1952 సంవత్సరం ఒక శుక్రవారం హనుమంతప్ప గారి భవననంది అన్న సత్పరణములు గావించిరి. సాయంకాలం స్వాముల వారిని పుష్పమాలలతో అలంకరించి మంగళ వాయిద్యములతో తమ ఇంటికి చేర్చిరి. శిష్యభక్తులకు ఇళ్లకు స్వాముల వారి పుష్ప ప్రసాదములిచ్చి ఆశీర్వదించి పంపిరి. ఇటు పిమ్మట మిత భోజనం భుజించుచు మహాత్ముల సేవాతత్పరులై కాలము గడుపుచుండిరి. అదే సమయమున షేక్ అబ్దుల్ స్వాముల వారి కుటుంబమునందు సోదరుల మధ్య ఆస్తి తగాదాలు ప్రారంభమైనవి. కుటుంబ కలహాలకు విసిగి నిరాసక్తులై
సామల వారు ఆస్తినంతయు తన సోదరులకే త్యాగం చేసి కట్టుబట్టలతో రాయదుర్గమునకు వచ్చి చేరిరి. రాయదుర్గమునందు ఒక గృహమును ఏర్పాటు చేసుకుని శిష్యభక్తాదులతో ప్రతి సంవత్సరం చిప్పగిరి దర్శించి తమ గురుదేవుల ఉరుసు మహోత్సవమును తిలకించి వారి కృపకు పాత్రులై కాలం గడుపుచుండిరి. తమ గురుదేవుల పూజా భజనలతో కాలం గడుపుచు తన ఉత్తరాధికారిని నిర్ణయించి సంకల్పించిరి. శ్రీ స్వాముల వారి సంకల్పం తెలుసుకున్న శిష్యులలో కొందరు పీఠాధిపత్యం తమకే లభించునని ఎవరికి వారు ఆశలు పెంచుకొని ఊరసుండిరి. వారి మనోగతమును గ్రహించిన శ్రీ స్వాముల వారు వారితో, నాయనలారా, పీఠాధికారము దైవ నిర్ణయించిన వారికే లభించును. దైవవాణి కొరకు నేను ఎదురు చూచుచున్నాను అని తెలిపి సమాధాన పరిచిరి. ఆ మరుసటి సంవత్సరం అనగా క్రోధినామ సంవత్సరం మాఘ బహుళ త్రయోదశి సోమవారం అనగా 1965 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ మహాశివరాత్రి పర్వదినమునందు రాయదుర్గమునందు శిష్యభక్తాదులను తమ కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచిరి. ఆ శుభదినాన అందరినీ ఉద్దేశించి, నాయనలారా, నా తదనంతరం పీఠాధికారి గురించి దైవ నిర్ణయం నాకు లభించినది. పీఠాధికారి పేరును నేను ప్రకటించుచున్నాను. మీకందరికీ సమ్మతమేనా అని 3 పర్యాయములు ప్రశ్నించిరి. అందరూ ముక్తకంఠముతో, స్వామి, తమరు పీఠాధికారిగా ఎవరు నిర్ణయించినను మాకు సంతోషమే అని అందరూ అంగీకారం తెలిపిరి. అంతటా శ్రీ బం షేక్ అబ్దుల్ స్వాముల వారు లేచి నిలబడి, ఇదిగో పేరు ప్రకటించుచున్నానని పలుమార్లు పలికి తమ తదుపరి పీఠాధికారిగా 14 సంవత్సరాల వయసు కల తన చిన్న కుమారుడైన అన్వర్ బాషా గారిని పేరు ప్రకటించిరి. స్వాముల వారి ప్రకటన వినంతనే అందరూ జయధ్వనములు చేసిరి. ఎక్కడో నిద్రిస్తున్న పసిబాలుడిని నిద్రలేపి అభ్యంగ స్నానం చేయించి తీసుకురాగా స్వాముల వారు ఆ బాలుడిని సాదరముగా దగ్గరకు తీసుకొని తన మెడలోని పూలహారమును తీసి మెడలో వేసి తన ఉత్తరాధికారిగా ప్రకటించిరి. తన పాదములకు నమస్కరించిన పీఠాధిపతులు శ్రీ అన్వర్ బాషా వారి తలపై తన కుడి చేతిని ఉంచి హస్తమస్తక సంయోగమును చేసి ఆశీర్వదించిరి. స్వాముల వారి నూతన పీఠాధిపతులను తన పక్కనే కూర్చుండజేసి తమ శిష్యభక్తాదులను కుటుంబ సభ్యులను ఉద్దేశించి, నాయనలారా, మీరందరూ ఇంతవరకు నన్ను ఏ విధంగా భయభక్తులతో ఆరాధించి గౌరవించి పూజించినారో అదేవిధంగా నా వారసుడిని కూడా పూజించవలనని వాడే నేను. నా పట్ల మీరు ఏ ఆరాధన భావంతో మెలిగినారో అదే ఆరాధన భావంతో నా వారసుడిని పట్ల మెలగవలని పలికి అందరితో వాగ్దానం తీసుకునిరి. అంతటా స్వాముల వారు ఆ చిన్నారి పసిబాలుడిని వీపు తట్టి పీఠాధికారిగా ప్రసంగించవలనని తెలిపిరి. వెంటనే స్వాముల వారి ఆదేశం మేరకు పీఠాధిపత్యం స్వీకరించిన చిన్నారి అన్వర్ బాషా తమ చిలుక పలుకలతో మృదు మధురముగా ప్రసంగించిరి. ఆ చిన్నారి స్వామి అనర్ఘలమైన ప్రసంగం విని సంభ్రమాశ్చర్యములతో మునిగిపోయిరి. పువ్వు పుట్టగానే పరిమళించును తన వారసుడు మధుర ప్రసంగమును వినిన శ్రీ స్వాముల వారు అమితానందము పొందిరి. యథారీతిగా శ్రీ స్వాముల వారి తమ తత్వ ప్రచారమును గడుపుచుండిరి. గవర్నమెంట్ పెన్షన్తో కుటుంబ పోషణ కష్టమాయను. స్వాముల వారి ఆర్థిక దుస్థితి గాంచిన శిష్యులు వ్యాకులత చెందసాగిరి. వ్యాకులత పడుచున్న తమ శిష్యులతో, నాయనలారా, నేను నా ధర్మం వీడి నడుచుట లేదు. నా పాలనా భాగం నా గురుదేవులదే. నన్ను పోషించి పాలించే భారం నా గురుదేవులకే వదిలినాను అని సంపూర్ణ విశ్వాసంతో పలికిరి. అదే ప్రకారం ప్రభుత్వం నుండి లభించి కొద్దిపాటి పెన్షన్తో తమ 3 కుమారులను విద్యావంతులుగా చేసిరి. తమ ఏకైక పుత్రికకు మంచి సంబంధం చూసి వివాహం జరిపించిరి. స్వాముల వారి ద్వితీయ ధర్మపత్ని ప్రథమ సంతానం పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ వరకు చదివి న్యాయశాఖలో ఉన్నత ఉద్యోగం చేయుచున్నారు. ద్వితీయ పుత్రుడు
ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్గా పనిచేయుచున్నాడు. తృతీయ పుత్రులైన ప్రస్తుత పీఠాధిపతులు వేదాంత విద్య యందు ఎంఏ పట్టా పొంది ఉన్నారు. గవర్నమెంటు కాలేజీ నందు ప్రిన్సిపల్గా పనిచేయుచుండిరి. వేలాది శిష్యభక్తుల కొరకు ధర్మ ప్రసార నిమిత్తం తమ ఉద్యోగముకు స్వచ్ఛందముగా రాజీనామా చేసిరి. రాయదుర్గం బొంబం స్వాములుగా ప్రసిద్ధి పొందిన శ్రీ బం శేఖబ్దుల్ స్వాముల వారు అవిశ్రాంతముగా పర్యటనలు చేయుచు తమ శిష్యుల ఇతి బాధలను నివారించుచు గురుదేవుల భజనలతోనూ పూజలతోనూ ధర్మ ప్రచారం చేయుచు కాలం గడుపుచుండిరి. ఇదిలా సాగుచుండగా దేహత్యాగం చేయు సమయము ఆసన్నమైందని స్వాముల వారు 30 దినములు ముందుగానే తెలుసుకునిరి. తమ శిష్యులను పిలిపించి 30 దినముల తర్వాత తాను దేహత్యాగం చేయబోయు విషయము అందరికీ తెలిపిరి. ముందుగా తన సమాధి స్థలమును నిర్ణయించి తమ స్వహస్తములతో పూజలు గావించిరి. తాము ప్రకటించిన ప్రకారం 1969 సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీన పాల్గొన శుద్ధ పంచమి ఉదయం 9:25 గురుమంత్రం జపిస్తూ శివైక్యం పొందిరి. ఇటువంటి మహానీయుల చరిత్రను ప్రతి సోమ గురువారములందు భక్తి ప్రవక్తులతో వినిన వారికి వినిపించిన వారికి సకల సౌఖ్యములు కలుగునుగాక. జై జై సద్గురు బం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వారానంద బాబా నమో నమః. నేను చదివి వినిపించిన ఈ చరిత్రలో తప్పులుంటే క్షమించాలని అందరికీ మనవి చేసుకుంటున్నాను.